ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాననే భయంతోనే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్నారు మాజీ సీఎం జగన్. జగన్ 2.0లో కార్యకర్తలకు న్యాయం చేస్తామన్నారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ప్రతిపక్షం అన్నది ఎన్ని సీట్లన్నా ఉండదు, పక్కన పెట్టమ్మా. ఉండేటి రెండు పార్టీలు, ఒకటి అధికార పార్టీ, రెండోది ప్రతిపక్ష పార్టీ. సో ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడంలా. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. యాక్సెప్ట్ ఒకవేళ చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా అంతే మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడంలా. నువ్వు 175 మందిలో ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇవ్వాలనో అంతే సమయం నీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం, ఎలా చెప్పగలుగుతాం? నీకు ఎమ్మెల్యేగా ఓటేశారు, ఎంపీగా ఓటేస్తే ఎంపీగా ఉంటాడు తప్ప ప్రతిపక్ష స్థానానికి వేయకపోతే నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి, పీఎంతో సమానంగా ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇవ్వాలంటున్నా? ఎవరిస్తారు? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్య విలువలు అర్థం కాని వాళ్ళకి ఈ మరుగున ఉంటారు. వితండవాదాలు చేస్తే ఎవరు సమాధానం చెప్పలేము. ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక లీడర్గా, కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసినానని నాకు అనిపించింది. వైఎస్ఆర్సీపీ 2 పాలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా. ఆయనకి ఇప్పుడే డౌట్, మళ్ళీ 2.0 వస్తానన్నాడు. అంటే మీకు ఇప్పటి నుంచే మళ్ళీ ఫియర్ సైకో స్టార్ట్ అయిపోతా ఉంది. వాడు వస్తే ఏమవుతుంది, మళ్ళీ నిద్రపోతామా లేదా, ఏమైపోతాం అంటే దాంతో మనం ఇంకొంచెం నర్వస్ అయ్యి ఇంకా ఎక్కువ తప్పులు చేయాలని చూస్తాం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. ఐ వాంట్ డీల్ ఫర్మ్లీ ఎవ్రీబడి ఈక్వలీ. కాబట్టి మీరు అన్ని దాంట్లో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మోడల్ ఈజ్ సేమ్, పీపుల్ ఆర్ డిఫరెంట్.